హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాట్లాడితే వెంటనే కౌంటర్. నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించాను లేదు. ఇప్పుడు కూడా రేపే మంత్రులు మళ్ళీ మాట్లాడతారు. దీని మీద మాట్లాడడం కాదు, మమ్మల్ని విమర్శించండి, తప్పలేదు, మమ్మల్ని తిట్టండి, కానీ పనులు చేయండి. మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మీ బాధ్యత హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత. భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మంత్రులు అనుకుంటున్నారు కౌంటర్ తిట్టినంత మాత్రాన మా పని అయిపోయింది, మేము జవాబు చేశాము, మేము పనులు చేశామని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర మంత్రులందరినీ కోరుతా ఉన్నాను, మాటకు ముందు మీరు తిరిగి తిడతా ఉన్నారు. తిరిగి తిట్టడంతో మీ బాధ్యత తీరదు. మీ బాధ్యత ఎప్పుడు తీరుతుందంటే మమ్మల్ని ఒకటి కాదు రెండు తిట్టండి, మేము ప్రజల కోసం పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చేయాల్సినటువంటి పనులు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మా పార్టీ హైదరాబాద్ ప్రజానికం సమస్యల మీద మేము జిహెచ్ఎంసీ దగ్గర, సెక్రటరీ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దలో కొంపలు వెలిగినట్టు నిన్న ఉదయం నుంచే అందరి ఇళ్ళ మీదకి పోలీసులు పంపి హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంత భయం ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇంత పిరికి పందాల చర్య ఎందుకు అడుగుతా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మాజీ శాసనసభ్యులను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. కార్పొరేటర్స్ ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మేము పనికి లేకుండా ఉద్యమం చేస్తున్నామా? ప్రజల కష్టాలు, హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మెజార్టీ ప్రజలు మా పార్టీకి అండగా ఉన్నారు. ఇక్కడ అది ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ ప్రజలు మాకు ఆశీర్వదించారు. తప్పకుండా హైదరాబాద్ ప్రజల కష్టాలు లేవనెత్తినాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఈ చిన్న చిన్న అరెస్టులకు భయపడం. మేము సిద్ధంగా ఉన్నాము జైల్లోకి వెళ్ళడానికైనా, కానీ మీరు మమ్మల్ని తిట్టే ముందు మేము చెప్పినటువంటి కొన్ని మౌలిక అంశాలు పరిష్కారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉన్నాను అనేక మంది వేదిక మీద ఉన్నారు. వీళ్ళని కూడా నిన్నటి నుంచి అరెస్ట్. అది చింతల రామచంద్రరెడ్డి గారు కావచ్చు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుల వారు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, ఇప్పుడు వేముల అశోక్ కావచ్చు, మా స్పోక్స్ పర్సన్ సుభాష్ కావచ్చు, మా స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ కావచ్చు, మా మైనార్టీ మోర్చా అఫ్జల్ పాషా కావచ్చు, అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నా అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ ప్రజల సమస్యలు ఎవరు మేము తప్పకుండా లేవనెత్తాల్సినటువంటి బాధ్యత ఉన్నది. హైదరాబాద్లో ఒకటి మాత్రం బాగా చేస్తున్నారు, అక్రమంగా భూముల వ్యాపారం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. దాన్ని మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ, అప్పుడే ప్రైవేట్ లిమిటెడ్గా రిటైల్గా ఉండేది ఈ అక్రమ భూమి వ్యాపారం. ఇప్పుడు హోల్సేల్గా ఎవరికి వాళ్ళు కంపెనీలు ఓపెన్ చేసుకున్నారు, ఎవరి కోటాలు వాళ్ళకే. ఈ సమస్య పైన మా పార్టీ తరఫున నిరంతరం ప్రజల తరఫున, ప్రజల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. మరొక ప్రధానమైనటువంటి అంశము ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 ఉద్యమంలో కానీ, చివరి దశ ఉద్యమంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి
ఉద్యమకారులలో ఉద్యోగస్తులు ప్రముఖ స్థానంలో ఉంటారు.